అదిగో దివ్య వచ్చింది. రా దివ్య, ఎవరొచ్చారో చూడు. దివ్య, ఏంటి పిన్ని ఇలా వచ్చావు? పిన్ని అని కాదు, అమ్మా అని పిలువు. అమ్మా? అవును దివ్య, ఇక నుంచి నేను మీ అమ్మని, నువ్వు నా కూతురివి, అభి నా కొడుకు. మంచివాళ్లకెప్పుడూ మంచే జరుగుతుందని మీ అమ్మ మంచితనం, మీ నాన్న గొప్పతనం, మీ అమ్మమ్మ మంచి మనసు, నీ ఓర్పు అన్నీ కలిసి మీ పిన్నిని మంచిగా మార్చాయి దివ్య. అవును దివ్య, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులొస్తారు అంటారు. నీకు ఏకంగా నిత్య రూపంలో అమ్మే వచ్చింది. నీకిక అమ్మలేని లోటు తీరిపోయిందమ్మా. ఇదిగో మీ పుట్టినరోజు కానీ నీకు అభికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఎల్లుండి మీరిద్దరూ ఈ బట్టలే కట్టుకోవాలి. నీలో మంగను, అభిలో మీ నాన్నని చూడాలనుంది. మీ పెళ్లి కూడా నేనే చేస్తాను. నా చేతుల మీదుగా ఒకే వేదికపై నీకు అభికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి, లేదంటే మీకు చావు అనివార్యం. పెళ్లి సంబంధాలు మీరు చూస్తారా, నన్ను చూడమంటారా జేజీ? తల్లి స్థానంలో బాధ్యతలు తీసుకుంటున్నావు, నువ్వే చూడమ్మా. మారిన నీ మంచి మనసుతో ఈ 2 శుభకార్యాలు జరిపించు. థ్యాంక్స్ ఆంటీ. ఇక వెళ్ళి ఆ పనిలో ఉంటాను. వెళ్ళొస్తాను జేజీ. బాయ్ దివ్య. మేమెళ్ళి నిత్యని సాగనింపోస్తాం. పద చంద్రిక రా. నిన్ను చంపాలనుకున్న నిత్య మనసు మార్చుకొని నీ పెళ్లి చేస్తానంటోంది. మనకు మంచి రోజులొచ్చాయి దివ్య. అంతా మీరు చేసిన పూజల ఫలితమే బామ్మగారు. ఆ పుణ్యమే నిత్యను మార్చింది. పిన్ని మారటం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నిత్య, నువ్వు మారిపోయావని వాళ్ళు నమ్మేశారు. మేమైతే నమ్మలేదనుకో. నీపై మాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. ఎలకతోలు తెచ్చి ఏడాది పాటు ఉతికినా నలుపు తెలుపు అవుతుందా? కుక్క తోక వంకర సాప్ అవుతుందా? నువ్వంతే కదమ్మా. ఈ పెళ్ళయ్యేంత వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేశారు అంటే ముందు మీ శాల్తీలు లేచిపోతాయి. బీ కేర్ఫుల్. విన్నారుగా, అది మేడం గారి ప్లాను. అర్థం చేసుకుని అదుపులో ఉండండి. ఆఖరికి ఈడు కూడా మనకు వార్నింగ్ ఇస్తున్నాడేంటి చంద్రిక? వాడి పాపన వాడైపోతాడు. నిత్య ఇంటికి ఆ గవ్వలోడు రావటం, చావు గురించి చెప్పటం, నిత్య ఈ ఇంటికి రావటం, దివ్య పెళ్లి తనే చేస్తాననడం, ఇదంతా చూస్తుంటే
ఆ అభిగాడు ఆ నిత్యనేదో భయపెట్టినట్టున్నాడు. ఏదో జరిగింది. ఏం జరిగితే ఏంది, మన జోలికి రాలేదుగా. అంతేలే, ఏం జరిగినా ఈ ఇల్లు నాశనమై ఆస్తి మన చేతుల్లోకి రావడమే కదా మనకు కావాల్సింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే మాట విన్నాం గాని ఇప్పుడు అదే పని చేస్తున్నా, మనల్ని చూసుకుంటున్నాం. ఒంటరిగా బయటికి రావద్దని చెప్పానా? నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. హలో సార్. ఐ నీడ్ ఏ ఫేవర్ అబ్బాస్. చెప్పండి సార్. లాస్ట్ 3 days శశి చేసిన యాక్టివిటీస్ నాకు తెలియాలి. ఈ 3 రోజులు తను ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది, ఏం చేసింది, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. అండ్ రేపటి నుంచి శశి మూమెంట్స్ అన్ని నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ఓకే సార్, మార్నింగ్ కల్లా అప్డేట్ చేస్తాను. గుడ్. నీకు అభి అనే వ్యక్తి ఎవరైనా తెలుసా? ఈ అభి ఎవరు? తన గురించి దివ్య శశిని ఎందుకు అడిగింది? రేపటికల్లా అన్ని వివరాలు తెలుస్తాయి. అమ్మా, నాన్నరికి కాస్త తినిపించి టాబ్లెట్లు వేయి, నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. స్వామి, ఏ రోజు చిన్న తలనొప్పని చెప్పారు. అలాంటి మనిషి ఈరోజు నోట మాట లేకుండా ఉన్నారు. నేను నిత్యం నీకు పూజలు చేస్తున్నది ఎందుకేనా? త్వరగా ఎన్ని కోలుకొనేలా చెయ్యి స్వామి, చెయ్యి. మీకు టిఫిన్ చేసి తీసుకొస్తాను, టిఫిన్ తిని మందులేసుకుందరు గాని. ఆపడానికి ఇది గండమో దోషమో వేరొకటో కాదు చారిగారు, శాపం. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపోవాలి. వివాహం చేస్తే మరణం తథ్యం. ఆగండి, మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? వెళ్ళిపోండి. ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరండి, మీరు గౌరవంగా వెళ్ళిపోండి. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నేను వచ్చింది మళ్ళీ తప్పు చేయడానికి కాదు, చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి. ఇప్పుడే దివ్యని కలిసొస్తున్నాను. జయజిని, కల్పన ఆంటీని క్షమించమని అడిగాను. నా పగనంతా చంపేసుకుని
మనిషిగా నేను మారాను. మీ అందరితో నేను మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. చారీ గారు మా అక్కకి ఎంతో దగ్గరైన మనిషి. అక్క మంగ చారీ గారిని సొంత అన్నయ్యలాగా ప్రేమించింది. అలాంటి మనిషికి పక్షవాతం వచ్చిందని తెలిసి బాధపడ్డాను. ఒక్కసారి చారీ గారిని చూసి పోదామనొచ్చాను. మీరు అనుమతిస్తేనే చూస్తాను. సరే రండి. నేను చారీ గారితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను. వెళ్ళండి. కంగారు పడకు చారీ. నేను నిన్ను ఏదో చేయడానికి ఇక్కడికి రాలేదు. నీకు ఏమైందోనని చూడ్డానికొచ్చాను. చాలా బాధగా ఉంది చారీ. ఎంతో మంచివాడివి, ఎవ్వరికీ అపకారం చెయ్యని వాడివి. నీకే ఇలా ఎందుకు అయిందో అర్థం కావటం లేదు. నువ్వేదో చెప్పాలని ప్రయత్నించి ఇలా అయ్యిందని తెలిసింది. ఏం చెప్పాలనుకున్నావు చారీ? పెళ్లి జరిగితే దివ్య చనిపోతుందా? దాన్ని శాశ్వతంగా కన్యగా మిగిలిపోమ్మంటావా? దాని జీవితాన్ని నాశనం చేయమంటావా? అది నా వల్ల కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఆ దివ్య చావకపోతే నేను చస్తానంట. ఈ వయస్సులో కూడా చాలా అందంగా ఉంది. అనవసరంగా దాన్ని విధవరాల్ని చేయకు. ఆ చారుకేశని తండ్రి లేని వాడిని చేయకు. ఇది వార్నింగ్ కాదు, నీ డెత్ కండిషన్. చెప్పింది అర్థమైంది కదా? నోరు మూసుకొనుంటే నీ ఫ్యామిలీతో నువ్వు హాయిగా ఉంటావు. నోరు తెరిచావంటే కన్ను మూస్తావు.
అక్క బావా కాదు, జై అందమైన జంట. అక్క నువ్వేం కంగారు పడకు, నీ కూతురు పెళ్ళి దగ్గరుండి నేను చేస్తాను. జై నువ్వు కూడా వరీ కాకు, నీ కొడుకు అభికి ఏమివ్వాలో అది ఇస్తాను. ఓకే? మీ నాన్నకి ధైర్యం చెప్పి వచ్చాను చారుకేశ. మీ వారికేం కాదు మీనాక్షి, నేనున్నాను. ఎంత ఖర్చైనా సరే తిరిగి మామూలు మనిషిని చేయిస్తాను. ఇక నేను వెళ్తాను మరి. చారుకేశా, ఆవిడ మారానని చెబుతున్నది నిజమేనంటావా? లేదమ్మా, ఆవిడేదో దురుద్దేశంతోనే ఇదంతా చేస్తుంది. అదేంటో అమ్మాయి గారిని కలిసి కనిపెట్టాలి. దేవుడా, ఈ నిత్యగారు మళ్ళీ ఏం ఘోరం చేయబోతున్నారు? ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? అవును మేడం, నిత్య మేడం గారు మా ఇంటికి కూడా వచ్చారు. నాన్నగారితో విడిగా మాట్లాడారు. దగ్గరుండి మీ పెళ్లి చేస్తానని చెప్పారు. ఇక్కడికి కూడా వచ్చి జయజీ నాన్నమ్మతో పిన్ని నా పెళ్లి విషయం చెప్పి వెళ్ళింది చారుకేశ. పిన్ని మారింది అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా నమ్మాలనిపించట్లేదు అమ్మాయి గారు. నిన్నటి వరకు మిమ్మల్ని చంపాలని విశ్వ ప్రయత్నం చేసినావిడ ఈరోజు సడన్ గా మనసు మార్చుకుని మీ పెళ్లి చేస్తాను అని అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తున్నారు. నో డౌట్ చారుకేశ, పిన్ని ఏదో ప్లాన్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఏదేమైనా మీరు కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయి గారు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. సెక్యూరిటీని కూడా తీసేశారు. మీ గురించే నాకు భయంగా ఉంది. ఏదో జరగబోతుంది. ఆ విషయం నాకు అర్థమవుతుంది చారుకేశ. నా చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దేవీపురం వెళ్ళొచ్చిన అంకుల్ మనతో ఏదో చెప్పాలని ప్రయత్నించి పక్షవాతం తెచ్చుకున్నారు. దేవీపురం వెళ్ళిన నాకు స్వామీజీ అర్థం కాని విషయాలు ఏవేవో చెప్పారు. అమ్మ నేనే తన ప్రపంచం అనుకున్న అన్నయ్య శశి వెంట పడుతున్నాడు. నన్ను చంపాలి అనుకున్న పిన్ని నా పెళ్లి చేస్తానంటోంది. అంకుల్ మనతో ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకు తనకి పారాలిసిస్ అటాక్ అయింది? ఆ స్వామీజీ మాటలకు అర్థమేంటి? అసలు నేను ఎవరితో యుద్ధం చేయాలి? తన ప్రాణం లాంటి నన్ను పట్టించుకోకుండా అన్నయ్య శశితో ఎందుకు తిరుగుతున్నాడు? మంచిగా మారినట్టు పిన్ని ఎందుకు నటిస్తుంది? అసలు తన ప్లాన్ ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు. నా చుట్టూ ఏదో పద్మవ్యూహం పన్నినట్టు, నేను అష్ట దిగ్బంధనం అయినట్టుగా అనిపిస్తోంది. ఎంత ఆలోచించినా ఏది సాల్వ్ కావడం లేదు. దేవీపురంలో ఏం జరిగిందో మా నాన్నారు కోలుకున్నాక తెలుస్తుంది అమ్మాయి గారు. స్వామీజీ మాటలకు అర్థమేమిటో ఆ స్వామీజీనే మరీ మరీ అడిగితే తెలుస్తుంది. అబీబాబు శశి గారితో ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారో ఎల్లుండి అబీబాబుని అడిగితే తెలుస్తుంది. కానీ తెలియందల్లా మీ పిన్ని గారి ప్లాన్ ఏంటి అని. అది తెలుసుకోవటమే కష్టం.
అంకుల్ కోలుకునేంత వరకు ఆయన్ని ఏ విషయం అడగొద్దు చారుకేశ. అంకుల్ని ఇబ్బంది పెట్టొద్దు. అంకుల్ రికవరీ అయ్యాక స్వామీజీ మాటలకి అర్థమేంటో అంకులే చెప్తారు. అంకుల్కి అన్నీ చెప్పమని ఆ స్వామీజీ చెప్పే ఉంటారు.